శ్రీహరి దక్షిణితో హితోపదేశం చేస్తుండగానే ఇంతలో వీరభద్రుడు సైన్యంతో వచ్చి చేరాడు. దక్షిణితో హరి పలికిన హితోపదేశాన్ని విన్న ఇంద్రుడు హరిని లెక్క చేయక తన వజ్రాయుధాన్ని ధరించి సకల దేవతా సమూహంతో యుద్ధానికి వారి వారి వాహనాలతో సన్నద్ధులు కమ్మన్నాడు. ఇంద్రుడు ఐరావతాన్ని, అగ్నిమేకను, యముడు మహిషాన్ని, నివృత్తి ప్రేతాన్ని, వరుణుడు ముసలిని, వాయువు లేడిని, కుబేరుడు పుష్పకాన్ని అధిష్ఠించి ఆయుధాలను చేబూని రణానికి సిద్ధమయ్యారు. అష్టదిక్పాలకుల అరుచర గణమంతా ఆయుధపానుడై అవక్ర పరాక్రమంతో ఇంద్రుని వెంట నడిచారు. ఒక్కసారిగా శంఖ, భేరి, పటహ, దుందిబి, ఢిండిమల వాద్య ధ్వనులు మెరిశాయి. దేవతలకు రుద్రగణాలకు మధ్య పోరు మొదలైంది. ఆ యుద్ధంలో దేవతలు శివగణాలను యుద్ధభూమి నుండి వెళ్ళగొట్టారు. కారణం, దక్షుని సంతోషపెట్టడానికి భృగు మహర్షి తన మంత్రబలాన్ని ఉపయోగించటమే.